వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన భారత మహిళల జట్టు మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. జెమీమా 134 బంతుల్లో 14 ఫోర్లతో 127 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ 88 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్స్లతో 89 రన్స్తో అదరగొట్టడంతో నిన్న ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీస్లో డిఫెండింగ్ ఛాంప్ ఆస్ట్రేలియాను భారత్ 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఫోబీ లిచ్ఫీల్డ్, ఎలిస్ ఫెరీ, ఆష్లే శ్రమ వృధా అయింది. శ్రీచరణి, దీప్తి చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్ 48.3 ఓవర్లలో 341/5 స్కోర్ చేసి గెలిచింది. రిచా ఘోష్ దూకుడుగా ఆడింది. కిమ్ గార్త్, సదర్లాండ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఓపెనర్గా షఫాలీని ఎంపిక చేయగా హర్లిన్ డియోల్ స్థానంలో అమన్జోత్ కౌర్ టీంలోకి వచ్చింది. జెమీమా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. కాగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగుతోంది.